హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో నిజంగానే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. సో ఇటువంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నారు అని చెప్పడానికి ఇటువంటి క్యారెక్టర్స్ని సృష్టించినట్టున్నారు. అసలు ఈరోజు ఏం జరిగిందంటే ఇక నేత్ర లాంటి చెడ్డ మనుషులు కూడా ఈ లోకంలో జీవిస్తున్నారు. ఎందుకంటే పాపం అక్కడేమో మిథునకి వచ్చేసి నేను మీకు అగైనెస్ట్గా అంటే మీకు దేవాన్ని విడిపిస్తాను, సో సాక్ష్యం చెప్తాను అని చెప్పేసి అక్కడికి వచ్చేసి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మాట మార్చేస్తుంది. నేను అసలుకి దేవాన్ని విడిపించట్లేదు, నేనైతే అసలుకి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే దేవా మీద కంప్లైంట్ రేజ్ చేయడానికి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికే వచ్చాను అని చెప్పేసి మాట మార్చేస్తుంది. ఇక అదేంటి, నువ్వు నన్ను అక్కడికి పిలిపించి నువ్వు నాకేం చెప్పావు, దేవాన్ని విడిపిస్తాను, సో మా తల్లిదండ్రులు బాధపడతారు, సో నేనైతే ఇక ఈ ఎఫ్ఐఆర్ అవన్నీ ఫైల్ చేయను అని చెప్పి నాతో చెప్పావు కదా, మరి ఇక్కడేంటి మాట మారుస్తున్నావని మిథున అడుగుతుండేసరికి ఆ పోలీస్కి ఎంత పొగరంటే నిజంగా ఇటువంటి పోలీసులు నిజంగా అసలుకి ఉంటారా అని అనిపిస్తుంది. ఇది సీరియల్ కాబట్టి ఇలా నటిస్తున్నారా, లేదంటే బయట కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో అస్సలు అర్థం కావట్లేదు. ఈ పోలీస్ అయితే మిథునని చాలా గట్టిగా అరిచి, ఏయ్ నువ్వు నోరు మూసుకొని ఉండు, నువ్వేంటి ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, నీ మాటలతో ఆమె ఏం చెప్తుందో ఆమెను చెప్పని అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తాడు. ఇక దేవాకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది ఈ పోలీస్ వ్యవహారాన్ని చూసి. అయినా కానీ ఇంకేం చేయలేడు కదా పాపం, తనైతే కోపంతో రగిలిపోతూ అలాగే జైల్లో ఉంటాడు. ఇక వచ్చేసరికి ఈ యొక్క నేత్ర మాత్రం నిజంగా ఎట్లాంటిదంటే అక్కడే ఆదిత్య కూడా ఉంటాడు. తనని చూడగానే అంటే ప్లాన్ చెప్పాడు కదా, ఇక్కడికి వచ్చి నటించమని చెప్పింది ఆదిత్యనే. సో ఆదిత్య ప్లాన్లో ఈ పోలీసు ఉన్నాడు, అలాగే ఈ నేత్ర ఇద్దరు పనిచేస్తున్నారు ఆదిత్య కోసం. కాబట్టి ఇక నేత్ర అయితే నిజంగా అంటే పోలీస్కి చెప్తుందనమాట, సార్ నిజంగానే సార్ దేవా చాలా చెడ్డవాడు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, మేము అంతా రికార్డ్ చేస్తాము, ఎందుకంటే రికార్డ్ చేస్తే ఎప్పటికైనా నువ్వు మారిపోయినా ఈ రికార్డ్ మాత్రం మారదు కదా, వాడిని ఎలాగైనా లాకప్లో ఉంచాలంటే మాకు మంచి ఎవిడెన్స్ కావాలని చెప్పేసి నువ్వు వచ్చి ఫస్ట్ నాకేం జరిగిందో చెప్పాను. కానీ ఇక ఈమె స్టార్ట్ చేస్తుంది ఏడుస్తూ, సార్ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి దేవా తలుపు తట్టాడు సార్, నేను తలుపు తీశాను, ఇక తను బాగా తాగేస్తున్నాడు, అసలుకి పడిపోతూ ఉన్నాడు, నేను వచ్చి ఏంటి దేవా ఇక్కడికి వచ్చావు అని అడగానే నీళ్లు కావాలి అని అడిగాడు. సో ఇక తన వ్యవహారం చూసి, అదేంటి మీ ఇంట్లో నీళ్లు ఉన్నాయి కదా తాగు అన్నాను, కానీ నాకు కావాల్సింది నీళ్లు కాదు నువ్వే అని చెప్పి నన్ను బలాత్కారం చేయబోయాడు సార్. అప్పుడు నేను బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసాను, ఇక అందరూ అక్కడ నన్ను అంటే బయట వాళ్ళంతా వచ్చేసాయి, ఆ కాలనీ వాళ్ళంతా చూశారు కదా, సో ఇక నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఇలాగా చెప్పగానే మీరు కూడా వచ్చి పట్టుకున్నారు కదా దేవాని, సో కాబట్టి నేను అప్పుడు బయటపడ్డాను, లేకపోతే నా జీవితం పాడైపోయిండేది, ఇటువంటి తాగుబోతోడు నన్ను ఏదైనా చేసేసి ఉండేవాడు అని చెప్పేసి చెప్తూ ఏడుస్తూ ఉండగానే రికార్డ్ చేశాడనమాట. ఇక పోలీస్ దాన్ని తీసుకొని నవ్వుకుంటూ, అబ్బా భలే చిక్కెవరా నువ్వు, ఇంకా నిన్ను ఎవ్వరూ విడిపించలేరు, భలే సాక్ష్యం దొరికిందని చెప్పేసి చెప్తూ అనుకుంటూ ఉంటాడు. ఇక మిథునకైతే ఎంత కోపం వస్తుందంటే, అబద్ధాలు కానీ చెప్పాను నేను చంపేశానని చెయ్యి తన మీదకి ఎత్తగానే ఇక మళ్ళీ పోలీస్ వచ్చేసి, ఏంటి నువ్వు మా యొక్క విట్నెస్ ఉన్న ఆమె మీదే చెయ్యెత్తుతున్నావు, నిన్ను కూడా లాకప్లో వేసి నేను నరకం చూపిస్తాను అని చెప్పేసి మిథునను కూడా బాగా కోప్పడతాడనమాట. నువ్వు నీదేమన్నా ఉంటే నీ ఇంట్లో చూసుకో, అంతేగాని ఇది నీ ఇల్లు కాదు, ఇది పోలీస్ స్టేషను, ఆమె మీద నువ్వు కానీ చెయ్యెత్తావంటే మాత్రం అస్సలు బాగుండదని చెప్పేసి మిథునను కూడా తిడతాడు. ఇక దేవా కూడా, ఏంటి నీకు నోరా, అసలు అదేమన్నాను, ఎందుకు ఎంత హీనంగా అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పేసి దేవా కూడా నేత్రాన్ని అంటూ ఉంటాడనమాట, ఇన్ని అబద్ధాలు చెప్తుందని చెప్పి. కానీ దేవాన్ని కూడా తిడతాడు ఈ పోలీసు. ఇలాగా మొత్తం జరిగిపోయిన తర్వాత, అమ్మ నేత్ర నువ్వేం బాధపడబాకమ్మ, పోలీస్ చెప్పడం అనమాట, అమ్మ నేత్ర నువ్వేం బాధపడబాకు, నేను ఉన్నాను కదా నీకు తోడుగా, నువ్వు వెళ్ళి హ్యాపీగా ఉండు, ఇక వీడిని ఎవరు బయటకు తీసుకొస్తారో ఎలా తీసుకొస్తారో నేను కూడా చూస్తాను అని చెప్పేసి చెప్తాడు పోలీస్ అయితే. ఇక అక్కడ ఉన్నటువంటి ఆదిత్య కూడా భలే నవ్వుకుంటూ ఉంటాడు, వావ్ మనం వేసిన ప్లాన్ ఎంత బాగా వర్కౌట్ అయింది, ఇప్పుడు ఎవరు మిథునకి సహాయం చేయరు, ఇక దేవా లోపలే ఉంటాడు, ఇక మిథున నాదే అని చెప్పి అక్కడ ఆదిత్య అనుకుంటున్నాడు, ఇక్కడ పోలీస్ కూడా అనుకుంటూ ఉన్నాడనమాట. ఇక ఎవరికి దక్కుతుందో అన్నట్టుగా వీళ్ళిద్దరూ చాలా మురిసిపోతున్నారు. సరే అని చెప్పేసి ఇక మిథునకైతే అక్కడ కోపం వచ్చేసి ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
ఆటో కోసం ఎదురు చూస్తుంటే ఒక్క ఆటో కూడా ఆపరు. ఇక అక్కడికి వాళ్ళ నాన్నగారైతే వస్తాడనమాట. వాళ్ళ నాన్నొచ్చి "నీతో కొద్దిగా మాట్లాడాలమ్మా" అని చెప్పి ఇంటికి తీసుకోబోయి కూర్చోబెట్టి మాట్లాడుతుంటాడు. "ఏంటమ్మా మిథున, నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తుంది, కోపమేస్తుంది, తిట్టాలనిపిస్తుంది. అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? అటువంటి వాడి చేత తాళి కట్టించుకోవడమే దండగనుకుంటే వాడి కోసం నువ్వేంటమ్మా ఇయన్నీ చేయడము? వాడొక వాడొక పెద్ద రౌడీ అనే ముద్ర ఉండింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఈ యొక్క వ్యభిచారం కేసులో కూడా, అంటే తనని ఎవరో రేప్ చేయబోయారని చెప్పే కేసులో కూడా పడ్డాడు. మరి అలాంటి వాడిని నువ్వు ఇంకా ఎందుకమ్మా సమర్థిస్తూ వాడి దగ్గర ఉన్నావు? ఇంటికి వచ్చేసే అనగానే ఇక మిథునైతే చెప్తుంది, లేదు నాన్న, ఎవ్వరు ఏం చెప్పినా నా భర్త సంగతి నాకు తెలుసు కదా, నా భర్త అలాంటి వాడు కాదు, శ్రీరామచంద్రుడు నా భర్త. సో నేను దాన్ని నిరూపించిందాక నేను అస్సలు ఒప్పుకోను. అయినా తండ్రివైనా కానీ నేను నీతో చెప్పకూడదు, కానీ ఒక మాట చెప్తున్నాను. సో ఇన్ని రోజులుగా తను భార్యాభర్తలుగా ఒకే రూమ్లో ఉన్నాం కదా, కనీసం నేను చీర కట్టుకుంటుంటే కూడా నన్ను కూడా చూడడు, అసహ్యంగాను కళ్ళు మూసుకొని బయటకు వెళ్ళిపోతాడు. అంత మంచివాడు నా దేవా. అలాంటి వాడు ఇంకా బయట అమ్మాయితో అలా ప్రవర్తించాడంటే నేను ఎలా నమ్ముతాను? సో నేను చెప్తున్నాను కదా, మీకు కానీ ఈ లోకానికి కానీ నా భర్త ఎంత మంచివాడో నిరూపించిందాక నేను అస్సలు ఊరుకోను అని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్తుంది. ఇక వాళ్ళ నాన్న అయితే, ఎందుకు ఇంత మూర్ఖంగా చేస్తున్నావు మిథున, నిన్ను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అసలుకి. సో ఇవన్నీ నీకెందుకు, అసలు వదిలి వచ్చేసేయి, అలాంటి వాడితో అసలు నువ్వు ఉండబాకు అని చెప్పి చెప్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం, నేను అస్సలు వదిలిపెట్టను నాన్న, దేవా నా భర్త అంతే, ఇది దేవుడు సృష్టించాడు మా ఇద్దరిని, ఒకరి కోసం ఒకరిని, ఇంక ఎవరు కూడా మమ్మల్ని విడతీయలేరని చెప్పేసి ఎలాగైనా మీ నోటి వెంటే నేను అనిపిస్తాను, మిథున నీకు శ్రీరామచంద్రుడు లాంటి మంచి భర్తే దొరికాడు అని చెప్పి మీరే అంటారు, చూస్తూ ఉండండి అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. కానీ జడ్జి గారు అస్సలు చెప్పరు కదా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మాట తీసుకొని ఉన్నాడు. ఈ కథ ఎప్పటికి ఎలా ముగుస్తుందనే వెయిట్ చేయాల్సిందే ఇంకా మనం అందరం. సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఇక మిథున కోసము ఎదురు చూస్తుంటారు దేవా వాళ్ళ అమ్మ నాన్న. ఇక వాళ్ళ అమ్మ అయితే పాపము హారతి తీసుకోరా అని చెప్పేసి వాళ్ళ పెద్ద కోడలికి చెప్తూ ఉంటుందన్నమాట. అంటే ఎలాగైనా మిథున నా కొడుకుని తీసుకుని వస్తుంది, సో మిథున ఏదైనా చేస్తుంది అని చెప్పేసి పాపం చాలా సంతోషపడుతూ అందరితో చెప్తూ ఉంటుంది, నా కొడుకు ఇంటికి వచ్చేస్తాడు, జైల్లో ఉండడని. కానీ పాపం అందరూ ఆశలకు తగ్గట్టు అక్కడ పాపం నిరాశ ఎదురైనట్టు మిథున ఒకటి ఆటోల నుంచి దిగగానే అందరూ షాక్ అయిపోతారనమాట. అదేంటమ్మా నువ్వు ఒక్కదానివే దిగావు, మరి దేవా ఏడి అంటే, ఆ అత్తమ్మ మనల్ని మోసం చేసింది ఆ నేత్ర నాకేమో కేసు వాపస్ తీసుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్లేట్ ఫిరాయించింది. సో తను చాలా మోసగత్తిలాగా ఉంది, అసలు ఆమె మాటలు ఆమె వ్యవహారమే చాలా తప్పుగా ఉన్నాయి, నాకు ఇప్పుడే అర్థమవుతున్నాయి. ఎలాగైనా కానీ నేను దేవాన్ని కాపాడుతాను, మీరు బాధపడబాకండి అంటే పాపం దేవా వాళ్ళ అమ్మ అయితే చాలా ఏడుస్తుంటుంది. చేయని తప్పుకి నా బిడ్డ ఎందుకమ్మా ఇంత శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మ, అలాగే వాళ్ళ నాన్న కూడా చాలా ఏడుస్తుంటాడనమాట. ఫస్ట్ టైం దేవా అని నేను రౌడీగా చూసి ఎన్నోసార్లు బాధపడ్డాను, కానీ చేయని తప్పుకి నా బిడ్డ జైల్లో ఉన్నాడంటే నిజంగా చాలా బాధేస్తుందని చెప్పి వాళ్ళ నాన్న కూడా చాలా ఏడుస్తుంటే ఇక మిథునకైతే పాపం చాలా బాధేసి, మావయ్య మీరు కంటతడి పెడుతున్నారా, అది దేవా కోసం, ఇన్ని రోజులు వీడు అసలు నా బిడ్డే కాదు, వీళ్ళలాంటి కొడుకుని ఎందుకు కన్నానా అని మీరు ఎప్పుడు బాధపడుతుండేవాళ్ళు, కానీ దేవా కోసం ఫస్ట్ టైం మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఎలాగైనా కానీ మీ అందరి ప్రేమ నా ప్రేమ తోడయ్యి ఖచ్చితంగా నేను దేవాన్ని బయటకు తీసుకుని వస్తాను అని చెప్పి చెప్తుంది. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఆదిత్య అలాగే నేత్ర ఇద్దరు చేతులు కలుపుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ, వావ్ సూపర్గా చేసావు నేత్ర అని ఆదిత్య చెప్తూ ఉంటే, ఎస్ బాస్ మీరు చెప్పిందే కదా నేను చేశాను, అయినా కానీ మీరు అసలు చాలా సైకోలాగున్నారు, మంచి ప్రేమికుల్లాగా లేరు అని చెప్పి నేత్ర అయితే అనగానే ఈయనకు కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈయన మంచి ప్రేమికుడని ఈయన అనుకుంటున్నాడు. సో నిజంగానే నాకైతే ఆ జైల్లో వాళ్ళిద్దరూ ఒకరికొకరు అన్నం తినిపించుకుంటుంటే నేను చూడలేకపోయాను నేత్ర, అందుకే ఇదంతా చేశాను అని చెప్పి చెప్తాడనమాట. అంటే నిజంగానే మీరు చాలా సైకోలాగా ఉన్నారనగానే, నువ్వు ఇంకొకసారి నన్ను ఏం అనొద్దు, నువ్వు డబ్బు కోసం పనిచేసేదానివి, ఈ డబ్బు తీసుకొని నువ్వు ఇంకా ఎవరికి కనపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి డబ్బు కట్టని ఆమె చేతికి పెట్టేస్తాడనమాట. సరే సారీ బాస్ నేను ఇట్లా అన్నందుకు, అయినా నాకు కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు ముగించుకొని నేను వెళ్ళిపోతాను, అయినా కానీ ఇంకా మిథున దేవా అస్సలు కలవరు అని చెప్పి చెప్తూ ఉంటుంది. కానీ వీడికైతే మిథునని తక్కువ అంచనేయబాకు, మిథున ఓడిపోయినట్టే కనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా గెలిచేదానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది, కాబట్టి నువ్వు ఆమె కనపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు. ఇక ఈమెతే బ్యాగ్ సర్దుకొని ఎక్కడికో వెళ్ళిపోయేదానికి ట్రై చేస్తుంది. బట్ అక్కడ ఉన్నటువంటి స్వీపర్కి కొన్ని డబ్బులు ఇవ్వడం మిథున చూస్తుంది. ఏంటి ఆమె డబ్బులు ఇస్తుంది అని చెప్పి అడుగుతుంది అనమాట స్వీపర్ని. ఆమె బాగా తాగుతుంది మేడం,
ఆ సీసా బాటిల్ ఒక సంచిలో వేసి ఇవ్వమంటే, నాకు సంచి కూడా ఇవ్వకుండా ఎట్టంటే అటు పడేసి వెళ్ళిపోతుందంటే, అదేంటి ఈమె తాగుతుందంటే బాగా తాగుతుందని చెప్పి తెలుస్తుంది. అంటే అసలు ఈమె ఫేక్ అని అర్థమైపోతుంది మిథునకి. ఆధారాలని పోలీసుకి చూపిస్తే పోలీసు వీటన్నిటిని మార్చేస్తాడేమో చూడాల్సింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో